తెలంగాణలో రాబోయే 3 రోజులు భానుడి భగభగలు మరింత పెరగనున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి 27 నుంచి 29 వరకు వరుసగా 3 రోజుల పాటు ఎండలు తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లిలకు మార్చి 27 బుధవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో తీసుకునే నిర్ణయం సర్వత్రా ఆసక్తి రేకిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో పాటు రాష్ట్రంలో సాగునీరు లేక పంట నష్టపోయిన రైతులను పరామర్శించేలా ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ బాస్. ప్రతిపక్ష పార్టీ నేతగా కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ సరికొత్త వ్యూహాలతో ప్రచారంలోకి దిగుతుంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వ్యక్తుల వ్యక్తిగత జీవితాల కార్యకలాపాలపై పోలీసు అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీఆర్ఎస్ పాలనలో ఒక వెలుగు వెలిగిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ వరుసగా కీలక నేతలతో సభలు నిర్వహిస్తూ ఉన్నారు కేటీఆర్. కాగా ఇటీవల సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. జీవితకాలమంతా కాంగ్రెస్ లోనే ఉంటానని రేవంత్ ఎన్నడూ కూడా చెప్పలేదు. బీజేపీని ఆపే దమ్ము కాంగ్రెస్ కు లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కాదు బీజేపీ అధికారంలో ఉన్నట్లు ఉంది అని కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని, అలా చేసిన వెంటనే మొదట మెగా డీఎస్సీ పైన తొలి సంతకం చేస్తానని, యువతకు భరోసా ఇస్తానని కూడా తెలియజేస్తున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం చేసి 60 రోజులలోనే డీఎస్సీ విడుదల చేస్తానంటూ తెలియజేశారు చంద్రబాబు. ఏపీ రాజకీయాల్లో పిఠాపురం హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో పరాజయం పాలైన పవన్ ఈసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పవన్ కు గెలుపు సునాయాసమనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే పవన్ వర్సెస్ వంగా గీత పోరులో ఎవరి మద్దతు ఎవరికి కలిసి వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి అనుమతి లేకుండా ఇంటింటికి ప్రచారం చేపడితే కేసులు తప్పవని తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ అంశానికి సంబంధించి ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఆంక్షలు పెట్టడంతో రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్ కమిషన్ కు అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ఒకవైపు దేశంలో సమ్మర్ హీట్ కొనసాగుతుండగా దీనికి రెట్టింపు వేడిని ఈడీ పుట్టిస్తుంది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లను అరెస్టు చేసింది. కేరళలో ఎన్నికల ముందు అధికార పార్టీకి ఈడీ అధికారులు షాకిచ్చారు. అయితే తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణా విజయన్ పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఒక ప్రైవేట్ ఖనిజ సంస్థ అక్రమంగా చెల్లింపులు చేసిందన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకుగాను ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఆ పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఫైనల్ చేసే దిశగా ఈ మీటింగ్ కొనసాగనుంది. ఈ మీటింగ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. ఇక తెలంగాణలో పెండింగ్ లో ఉన్న లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో మొదటిసారిగా ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. సీఎం కేజ్రీవాల్ లేకుండా జరిగే ఈ అసెంబ్లీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అసెంబ్లీలో వైద్య సదుపాయాలకు సంబంధించి అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఇప్పుడు బిలియనీర్ల నిలయంగా మారింది. హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం ప్రస్తుతం 92 మంది బిలియనీర్లు ముంబైలో నివసిస్తున్నారు. దీనితో చరిత్రలో తొలిసారిగా ముంబై బీజింగ్ ను వెనక్కి నెట్టింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పేరు మొదటి స్థానంలో నిలిచింది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ నిలిచారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. దాదాపు 4 దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని జల సంక్షోభాన్ని అక్కడి వాసులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే నీటి విలువను గుర్తుచేస్తూ ప్రముఖ హీరో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. నీటి సంరక్షణను దృష్టిలో పెట్టుకుని ఇంకుడు గుంతలు, చిన్నపాటి బావులు ఉండేలా ఇంటిని నిర్మించుకోవాలని, బెంగళూరులోని తన ఫామ్ హౌస్ లోనూ అటువంటి నిర్మాణాలు చేపట్టామని, ప్రస్తుతం ఈ పరిస్థితి బెంగళూరులో నెలకొంది. రేపు ఇంకెక్కడైనా రావొచ్చు అని చిరంజీవి పేర్కొన్నారు. రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహారాజ్ శివైక్యం చెందారు. కోల్కతాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్టాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా స్మరణానందకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఈ రోజు హైదరాబాద్ తో తలపడనుంది. ఈ మ్యాచ్లో నెగ్గి పాయింట్ల ఖాతాను తెరవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదికగా మారనుంది. ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. ముంబై తరఫున అతడు 200 మ్యాచ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీ తరఫున 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన మూడో క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలవనున్నాడు. ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు 12 లక్షల రూపాయల మేర అతడికి భారీ జరిమానా విధించారు. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు మెయింటైన్ చేసిన కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కు జరిమానా విధిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా సరికొత్త ఆవిష్కరణలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. సముద్రపు నీటితో నడిచే కారును ఇటీవల ఓ కంపెనీ అభివృద్ధి చేసింది. క్వాంట్ ఈ స్పోర్ట్లిమోసిన్ పేరుతో సముద్రపు నీటితో నడిచే మొట్టమొదటి కారును జర్మన్ కంపెనీ క్వాంట్ అభివృద్ధి చేసింది. ఈ కారు కేవలం ఉప్పునీటితో ఇంధనంగా పనిచేసే ఎలక్ట్రోలైట్ ఫ్లో సెల్ పవర్ సిస్టంపై నడుస్తుంది. ఈ కారు నడిచేది విద్యుత్ శక్తితో అయినా ఆ విద్యుత్ను సముద్రపు నీటితో పొందవచ్చని కంపెనీ పేర్కొంది. అమెరికాలో నౌక ఢీకొనడంతో భారీ వంతెనే కూలిపోయింది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ నగరంలో పటాప్స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి పిల్లర్లను డాలీ అనే ఓడ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. నౌక సిబ్బందిలో 22 మంది భారతీయులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఎక్కువే ఉండొచ్చని అంచనా. అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ తాజాగా భూమిని తాకింది. గడిచిన 6 ఏళ్లలో ఇంత బలమైన సౌర తుఫాన్ భూమిని తాకడం ఇదే తొలిసారి. ఈ తుఫాన్ ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు తలెత్తాయని అమెరికా వాతావరణ సంస్థ తెలిపింది. ఈ సౌర జ్వాల వల్ల భూమిపై కొన్ని చోట్ల హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు విఘాతం కలుగొచ్చని అమెరికా వాతావరణ సంస్థ అధికారులు చెప్పారు. ఎలాన్ మస్క్ కు చెందిన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రీమియం సబ్స్క్రైబర్లకు మరో కొత్త ఫీచర్ రానుంది. ఎక్స్ఐ కృత్రిమ మేధ సంస్థ అభివృద్ధి చేసిన ఏ చాట్ బాట్ గ్రోక్ ను వచ్చే వారం ప్రీమియం చందాదారులందరికీ అందించనున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఇది కేవలం ప్రీమియం ప్లస్ సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. సోషల్ మీడియా ఎక్స్ ను వాడుతున్న వారి సంఖ్య తగ్గిపోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో మస్క్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఒక వడ్డీ వ్యాపారవేత్త ఇంట్లో బీరువాలో పెట్టిన 25 తులాల బంగారం 16,000 రూపాయల నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. బంగారం విలువ 13 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.